వాక్యాన్ని బోధించు మరి ఒక ఉపమానము తెలియజేస్తున్నాడు. నేను ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చి తిని ఒక దుక్కును నాటించి తిని అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఉపమానము తెలియజేస్తున్నాడు. ద్రాక్ష తోట గురించి ఒక ఉపమానము తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఉపమానం ఏమిటన్నది మనం ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఒక ద్రాక్ష తోటను నాటించి తిని దాని చుట్టూ కంచె వేసి తిని, అసలు ఆ ద్రాక్షావల్లి ఎవరు, దేని గురించి ఉపమానం చెప్పుచున్నారని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం అండి. ఆ ద్రాక్ష తోట ఎవరు, ఆ ద్రాక్షావల్లి ఏమిటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఒక ఉపమానం వినుడి. ఇదిగోండి, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించి ఒక ఉపమానము తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల వాక్యాన్ని బోధించి తన శిష్యులకు ఒక ఉపమానము తెలియజేస్తున్నాడు. ఆ ఉపమానం ఏంటన్నది మనం చూసుకుందాం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టె తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తకిచ్చి దేశాంతరము పోయెను. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోటను నాటించెను, దాని చుట్టూ కంచె వేసెను. అందులో ద్రాక్ష తొట్టు కూడా ఏంటంటే ఆ ద్రాక్షాలు నిల్వ చేయడానికి, ఆ ద్రాక్షారసము తీయించడానికి తొట్టెను కూడా తొలిపించాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైనా చేయాలంటే ఇప్పుడు ద్రాక్ష తొట్టెను తొలిపించాడంట. దానికి గిన్నెను, ద్రాక్షారసము తీయడానికి తొట్టెను కూడా ఇదివరకు క్రీస్తు కాలంలో రాతి వస్తువులు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇప్పుడు వంట చేసుకుంటున్నాం ఏంటి, సేవండి, స్టీల్, ఇతర పాత్రలోనూ మనం వచ్చాం. కానీ మొదటి శతాబ్దంలో రాతి పాత్రలు, పెద్ద కొండను తీసుకొచ్చి దాన్ని తొట్టిగా తొలించారంట. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి తొట్టెను ఒకటి తొలిపించి గోపురాన్ని కూడా కట్టించాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, అందులో నిల్వ చేయడానికి ద్రాక్ష పండ్లను నిల్వ చేయడానికి తొట్టెను తొలిపించి గోపురం కట్టించి అవన్నీ ఇప్పుడు కాపులు అంటే కౌలుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ద్రాక్ష తోట ఎక్కడి నుంచి తెచ్చాడు, ద్రాక్ష తోటను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటించాడు అన్నది ఈ మధ్యకాల కాలంలో తెలియజేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఆ ద్రాక్ష తోట ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆత్మీయంగా ఆలోచించండి, శరీరరీతిగా కాదు. ఆ ద్రాక్ష తోట ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎక్కడ నాటించాడు అన్న దాని గురించి తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 80వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథము 80వ అధ్యాయం 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. చాలండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇది, ఐగుప్తి నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితిని అని అంటున్నాడు. ఆ ద్రాక్షావల్లి ఎవరో కాదండి, ఇశ్రాయేలీయులు. ఒకనాడు బానిసత్వంలో ఉన్న, మరి ఎలా అయితే యోసేపు అక్కడ రాజుగా ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వాళ్ళ అన్నదమ్ములు 70 మంది వెళ్ళారు. ప్రియమైన దేవుని పిల్లలారా, 12 మంది సంతానము ఇశ్రాయేలీయులు మనకు తెలిసినదే. ఆఖరి వాడు యోసేపుని మరి తన అన్నదమ్ములు కుట్రపని ఐగుప్తి దేశానికి అమ్మివేసినప్పుడు తనను బట్టి వీరందరూ వెళ్తారు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళే 430 సంవత్సరాలకి అనేకమైన జనము అయ్యారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళే ఐగుప్తిలో ఉంచబడిన వారు, బానిసత్వంలో ఉన్నారు. వీళ్ళే ఇశ్రాయేలీని తీసుకొచ్చి ద్రాక్ష తోట అంటే ఐగుప్తి నుండి వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. వీళ్ళని ద్రాక్షావల్లిగా వివరిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ఐగుప్తి నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ద్రాక్ష తోట ఎవరంటే, ఆ ద్రాక్షావల్లి ఎవరంటే ఇశ్రాయేలీలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుకి కనాను దేశము స్వాస్థ్యముగా ఇచ్చాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ఇశ్రాయేలీని ఐగుప్తి నుండి 450 సంవత్సరాలు అక్కడ బానిసత్వంలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోసేపు గురించి ఆ దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళ అన్నదమ్ములు 70 మంది వెళ్ళారు. ప్రియమైన దేవుని పిల్లలారా, 4
130 సంవత్సరాలు అనేకమైన జనములు, అనేకమైన ఇప్పుడు అన్ని సంవత్సరాలకి మన వాళ్ళని చూసుకున్నట్లయితే అనేక మంది జనము పెరిగిపోతూ ఉంటారు. 430 సంవత్సరాలకి చాలా జనము పెరిగిపోయారంట ప్రియమైన దేవుని పిల్లలారా. యోసేపు ఎరగని ఒక రాజు వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పటి నుంచి వారిని బానిసత్వంలో అణగదొక్కేస్తున్నాడు. అటువంటి అప్పుడు ఇజ్రాయేలీలందరూ దేవునికి ప్రార్థించి ఆ మోషే అనే నాయకుడిని పుట్టించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మోషే అనే నాయకుడి ద్వారా ఈ ఐగుప్తి నుండి ఇజ్రాయేలు దేశానికి నడిపిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు ఐగుప్తిలో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అంటున్నాడు. ఐగుప్తి నుంచి ద్రాక్షావళిని ఇజ్రాయేలుని తీసుకువెళ్ళి కానాను దేశంలో ఉంచాలని ప్రియమైన దేవుని పిల్లలారా చెప్తున్నాడు. ఎవరిని వెళ్ళగొట్టారు? అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటి తిని అంటున్నాడు. ఎవరిని వెళ్ళగొట్టారు అన్నది కూడా చూసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ ద్రాక్ష తోట ఎవరు? ఇస్రాయేలీలు ఆ ద్రాక్ష వల్ల ఐగుప్తి దేశం నుంచి ఆ ద్రాక్షావళిని కానాను దేశానికి నడిపించాను, అక్కడి నుంచి తీసుకొచ్చి యెరూషలేములో నాటించానని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటి తిని అంటున్నాడు. ఎవరిని వెళ్ళగొట్టాడు అన్న దాని గురించి కూడా తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 19వ వచనం. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెనని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అనేక జనములను చంపుకుంటూ నాశనం చేసుకుంటూ 7 జాతుల వారిని నాశనం చేసుకుని వెళ్ళారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి 7 జాతుల వారిని నాశనం చేసుకుంటూ అనేక మందితో యుద్ధాలు జయించుకుంటూ దేవుడు వారికి ఇచ్చిన దేశాన్ని వారి స్వాస్థ్యం పంచుకున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పారు కదా ప్రియమైన దేవుని పిల్లలారా నాన్నగారు, ఇదిగో యాషావు సంతానం కూడా ఉంది, వారి జోలికి మీరు వెళ్ళొద్దని చెప్తున్నాడు కదా. వారిని ప్రియమైన దేవుని పిల్లల మోషేకి ఎలా అయితే వర్తమానం ఇచ్చాడో అదే విధముగా 7 జాతుల వారిని నాశనం చేసుకుంటూ వెళ్ళారు ప్రియమైన దేవుని పిల్లల. వారికి ఇచ్చిన కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకున్నారు. ఆ అన్ని జనులు ఎవరంటే 7 జాతుల వారు. 7 దేశాలను నాశనం చేసుకుంటూ 7 జాతుల వారిని నాశనం చేసుకుంటూ వారందరినీ నాశనం చేసుకుంటూ దారిలో ఎవరైతే వీరికి అడ్డముగా ఉన్నారో వారందరినీ నాశనం చేసుకుంటూ 7 జాతుల వారిని నాశనం చేసుకుంటూ వీరికి ఇస్తానన్న కనాను దేశాన్ని స్వాస్థ్యం చేసుకున్నారని చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లల. అపోస్తల కార్యాల్లో నేను ఒక ద్రాక్ష తోటను నాటించి అంటున్నాడు. అంత దూరం ప్రయాసపడి ఐగుప్తి దేశం నుండి కనాను దేశానికి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో 40 సంవత్సరాలు వారు బట్టలు మాయలేరు, 40 సంవత్సరాలు వారి చెప్పులు అరగలేదని బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా ప్రియమైన దేవుని పిల్లరా. అంత ప్రయాసపడి తన భుజముల మీద ఎక్కించుకుని రాత్రి మేఘస్తంభము పగలు అగ్నిస్తంభముగా ఉంచి ప్రియమైన దేవుని పిల్లలు, రాత్రి అగ్నిస్తంభము పగలు మేఘస్తంభముగా ఆకాశము తెరవజేసి మన్నాను కురిపించాడే, బండను చీల్చి మధురమైన జలాలను రప్పించాడే. అయినా సరే దేవుడు చేసిన సూచక్రియలు 40 రోజుల్లో వెళ్లాల్సింది 40 రోజులు 40 సంవత్సరాలు తీసుకెళ్లాడంటే దేవుడి యొక్క మహత్కారం ఏ మాత్రము కూడా వారు తెలుసుకోలేదు ప్రియమైన దేవుని పిల్లల. ఏమని వివరిస్తున్నాడు అన్నది కూడా తెలియజేసి ఎక్కడి నుంచి ఐగుప్తు దేశాన్ని నుంచి 7 జాతుల వారిని నాశనం చేసి నీ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడే. ఎవరు తీసుకొచ్చాడు? యెహోవా దేవుడు తీసుకొచ్చాడని నీకు ఎంత మాత్రము నీకు విశ్వాసం లేదే, ఎంత మాత్రము భయం లేదే. మనల్ని ఈ రీతిలో ఉంచాడే. మనము బానిసత్వంలో ఉన్న మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి 7 జాతుల వారిని నాశనం చేసి మనల్ని ఐగుప్తి నుండి తీసుకొచ్చి కనాను దేశంలో మనల్ని స్థిరపరిచాడే. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి జడవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలని ఏ మాత్రము లేకుండా ఏం చేస్తున్నారో కూడా తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఐగుప్తి దేశం నుండి నేను ద్రాక్ష తోటను తీసుకుని వచ్చి ఐగుప్తి దేశం నుంచి తీసుకొచ్చి కనాను దేశంలో నాటించానని చెప్తున్నాడే. తీసుకువెళ్ళాడు. ఏం చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి,
నా ప్రియుని గూర్చి పాడగను వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి నాకిష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి. పాడగను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించనని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా న్యాయాధిపతుల్లో చూసినట్లయితే అది సత్తువ గల భూమి అని చెప్తున్నాడు. అసలు చెప్పడానికి అక్కడ ఏమీ కూడా పండదంట. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇక్కడ నివాసం చేస్తున్నామంటే ఈ గాలి, వాతావరణము, ఆహారము మనకు అన్ని సమృద్ధిగా ఉన్న వాళ్ళని మనం ఇక్కడ బ్రతకగలుగుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే భూమి మంచిగా లేనప్పుడు మనము బ్రతకలేము కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి భూమిని సత్తువ చేశాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి రాళ్ళని కట్ట ఏరి సమానముగా సత్తువ గల భూమిగా, మహా అభివృద్ధి పొందే భూమిగా చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అలాగ చేసి నిన్ను ఆశీర్వదించి ఐగుప్తు దేశం బానిసత్వంలో నుంచి కనాను దేశానికి తీసుకెళ్లాడే, ఆ భూమి ఎలా ఉన్నదన్నది కూడా చెప్తున్నాడు. సత్తువ గల భూమిని, కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉండను, అది కొండ ప్రాంతం అని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, అటువంటి కొండ ప్రాంతాన్ని రాళ్ళను కట్ట బావుగా చేసి ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఆత్మీయంగా ఆలోచించిన ద్రాక్ష తీగ ఇశ్రాయేలీలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి ఇశ్రాయేలీల ద్రాక్ష తీగను నాటించెను. దాని మధ్య రుజువు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాశను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా అలా కారు ద్రాక్షలే కాస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే బానిసత్వంలో నుంచి విడిపించి దేవుని యొక్క మహత్కార్యాలను సూచక్రియలను తెలుసుకోకుండా ఎట్టి విధంగా అయితే కారు ద్రాక్షలు కాస్తాయో, మనము కూడా దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ పొంది కూడా మనము కూడా ఏ మాత్రము దేవునికి సహకారిగా లేకుండా, సంఘము ఎలా ఉండాలి, సహకారిగా ఉండాలి. సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్ననాగున స్త్రీ కూడా తన భర్తకు లోబడాలని ఎలా అయితే చెబుతుందో, మనము కూడా మన పురుషునికి, మన సంఘం ఎప్పుడు క్రీస్తుకు లోబడి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము క్రీస్తుకు లోబడుతున్నాము, మనం రక్షణ పొందుకున్నాం. ఆయన చెప్పిన మహత్ కార్యాలని, సూచక్రియల్ని ఆనాడు చూసి కూడా దేవుని యందు ఏ మాత్రము విశ్వసించలేదే, కారు ద్రాక్షలు కాస్తున్నాడని ఎంతగానో బాధపడుతున్నాడే. అక్కడి నుంచి ద్రాక్షాతీగను తీసుకొచ్చాడు. ఈ ఇశ్రాయేలీయుల్ని ద్రాక్షాతీగగా వర్ణిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికి నాటించాను. అయినా సరే అది కారు ద్రాక్షలు కాస్తుంది. ఏంటి ఆ కారు ద్రాక్షలు ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు, దేవుని యందు నమ్మకం ఉంచడం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం లేదని ఎంతగానో బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చూసుకున్నట్లయితే ఆ భూమి ఎలాంటిదన్నది చూసుకున్నట్లయితే రెండో దినవృత్తాంతాలు 24:19 కూడా చూసుకుందాం. సత్తువ గల భూమిని మరి రాళ్ళను కట్ట ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్షాతీగను నాటించనని చెప్తున్నాడే. మరి ఒకసారి మనం కీర్తన గ్రంథంలోకి వచ్చేస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 34వ వచనం ఒకసారి చదవండి. 34 21:34. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, మరి ఒకరిని చంపిరి, మరి ఒకరిని దాని మీద రాళ్ళు రువి చంపిరని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి సత్తువు గల భూమిని ఈనాడు, మరి అటువంటి సత్తువు గల భూమిలో నిన్ను నాటాడే, ఎటువంటి ఆహారం లేని భూమిలో నిన్ను ఐగుప్తు నుండి బానిసత్వంలో నుంచి విడిపించి ఈ రోజు నిన్ను ఆ రీతిలో నాటాడే. దేవుని యందు విశ్వాసం ఉంచలేదే, అటువంటి దాని గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. అటువంటి ద్రాక్ష తీగను నాటించి ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మరి యెరూషలేములో నేను నాటించి తిని, ఆ నాటించినప్పుడు కాపు సమయం వచ్చినప్పుడు ప్రవక్తలను, అనేక మంది ప్రవక్తలను పంపించాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు, దేవుని యందు భయం కలగడం లేదు, అనేక మందిని ప్రవక్తలు పంపారు. దాసులంటే ఎవరో కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మందిని ప్రవక్తలను పంపారు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు ఎవరిని పంపించారన్నది కూడా చెప్తున్నాడండి. రెండవ దినవృత్తాంతాలు 24:19 ఒకసారి చూసుకుందామండి.